అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళ రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. దాంతోపాటే బెనిఫిట్స్ కూడా పెంచుతూ, అంటే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, వాళ్ళ సహాయకం ఉంటుంది కదా హెల్పర్స్, వాళ్ళకు ₹1,00,000 పెంచుతూ ఇప్పటికే జీవో జారీ చేసింది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. అంగన్వాడీల ఉద్యోగ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచింది. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను రెట్టింపు చేసింది. టీచర్లకు 1,00,000 నుంచి 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000కు పెంచింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయనున్నారు. కొంతకాలంగా ఈ ఫైల్ పెండింగ్లో ఉండగా అంగన్వాడీలు మంత్రి సీతక్కను కలిసి విన్నవించారు. దీంతో మంత్రి సీతక్క ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించి అనుమతులు జారీ చేయించారు. అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఏదైతే ఉందో, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే మొన్నటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,000 ఏదో వచ్చేది. దాన్ని 2 లక్షలు చేస్తూ అంగన్వాడీల కింద ఆయాలు ఉంటారు కదా, హెల్పర్స్, మనం ఆయాలు అంటాం, ఆయాలకు 50,000 వచ్చేది. ఇప్పుడు దాన్ని 1,00,000 చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పాటికే జీవో జారీ చేసింది. ఒకవేళ 65 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ వయసును కూడా పెంచింది. ఒకవేళ ముందే వాలంటీర్ రిటైర్మెంట్ వీఆర్ఎస్ తీసుకోవాలనుకుంటే కూడా ఈ స్కీమ్లన్నీ బెనిఫిట్స్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్లీ అమలయ్యేలాగా జీవో జారీ చేసింది. ఈ దీనివల్ల రాష్ట్రంలో అంగన్వాడీలో సేవలు అందిస్తున్నటువంటి కొన్ని వేల మంది అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ ఆయాలకు దాని ఏమంటారు లబ్ధి చేకూరనుంది. వాళ్ళ ముఖాల్లో ఈ జీవో, ఈ ప్రభుత్వ ప్రకటన సంతోషం నింపిందని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా ఈరోజు మనం అన్ని వార్తాపత్రికల్లో గమనించిన ప్రధాన వార్తలు. మరి ఈ కవిత సంబంధించి ఏదైతే ఆమె జాగృతి అని చెప్పేసి కార్యక్రమాలు తీసుకుంటా ఉందో, ఫ్యూచర్లో ఇంకెంత దూకుడుగా వెళ్ళబోతూ ఉంది. దీని మీద కేసీఆర్ ఏమైనా స్పందిస్తే ఎలాంటి కామెంట్లు చేస్తారు, కాళేశ్వరం కమిషన్కు ముందు విచారణకు హాజరయ్యే ముందు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా, విచారణలో ఏం చెప్తారనేది కూడా ఇది ఒక చర్చనీయాంశమైంది. మరి బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారనే ఈ రాజకీయ ప్రచారాలు ఇవంతా కూడా దీంట్లో ఎంత నిజం, రోజు రోజుకు అంటే ఈ ప్రచారాలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ముక్కోనప్పుడు ట్రై పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. అటువైపు కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ పార్టీ కమిటీలు ఏర్పాటు చేసుకొని కొంత గ్రౌండ్ లెవెల్లో ఇంకా కొంత డీప్గా వెళ్ళి కొంత అంటే నెక్స్ట్ ఎలక్షన్లకు మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచేలాగా ఆ గ్రౌండ్ అది ప్రిపేర్ చేసుకుంటూ ఉంది. బీఆర్ఎస్, బీజేపీలు ఏమో ఈ పంచాయతీలలో ఉన్నాయి. ఆగస్టులోనే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతూ ఉన్నారు. ఈ నెలాఖరులోగా దానికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి, ప్రకటన వస్తుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి వార్తలన్నీ కూడా అన్నీ తెలుసుకోవడానికి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ సుంకరి, సైనింగ్.